అరే 100% సెషన్స్ బెయిల్ వచ్చింది. అది బెయిలబుల్ అఫెన్స్. బెయిలబుల్ అఫెన్స్లో కంపల్సరీ వాళ్ళు కావాలనే ఉద్దేశంతోనే దురుద్దేశపూర్వకంగా కౌంటర్ వేయవలసిన అవసరం లేదు, అసలు బెయిల్ పిటిషన్ వేయవలసినటువంటి అవసరం లేని దాంట్లో వాళ్ళు కౌంటర్ వేస్తామని అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేసి అక్కడ తీసుకున్నారు. దాని మీద మేము లోకాయుక్త కూడా కంప్లైంట్ చేస్తున్నాం. అది బెయిలబుల్ అఫెన్స్, అందులో అసలు కౌంటర్ వేయాల్సిన అవసరం లేదు. వారి యొక్క ఉత్సాహం ఏదైతే పోలీసు వ్యవస్థ ఇక్కడి నుంచి అక్కడి వరకు అంతా ఒకటే. ఆ కేసులో కూడా ఈ స్పెషల్ పీపీ గారే మాకు ఇన్ఛార్జిగా ఉండి అట్టి కేసులో వాళ్ళు కౌంటర్ వేస్తామని అనవసరంగా టైం తీసుకోవడము, అక్కడి ఆఫీసర్ కూడా దాన్ని పూర్వపరాలు పరిశీలించకుండా అది 2 రోజులకు వాయిదా వేయడం, అది దురదృష్టకరము, మరి అన్నేచురల్. అందులో బెయిల్ ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటిది. అసలు పీటీ వారెంట్ ఇచ్చిన రోజే బెయిల్ గ్రాంట్ చేయవలసినటువంటి, దానికి బెయిల్ పిటిషనే అవసరం లేదు. అది కావాలని చెప్పి ఉద్దేశపూర్వకంగా ఇంకా కొన్ని రోజులు జైల్లో ఉంచడం కోసం తీసుకున్నటువంటి దుశ్చర్య. దీని మీద మేము లోకాయుక్తకు కూడా కంప్లైంట్ చేస్తాం, డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ కూడా చేస్తాం, హైకోర్టు రిజిస్ట్రార్ కూడా కంప్లైంట్ చేస్తాం. 4 members, A1, A2, A4 and A8 enlarged on bail in the crime number 40 of Ramkishtapur police. 25,000 with 2 sureties. మరియు ఎవ్రీ సండే 10 to 2 వరకు కండిషన్ పోలీస్ స్టేషన్కి అప్ టు 3 months వరకు. ఏదర్ ఒకవేళ ఛార్జ్ షీట్ కనుక ఫైల్ చేసినట్టుంటే ఛార్జ్ షీట్ ఫైల్ చేసే అంతవరకు, విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్, ప్రతి ఆదివారం. క్రైమ్ నెంబర్ 40లోనే వాళ్ళు కస్టడీ పిటిషన్లో రివిజన్కు వెళ్ళిండ్రు. కోర్టు యొక్క డిస్క్రిమినరీ అది ఏదైతే ఉన్నతాధికారాలను దృష్టిలో ఉంచుకొని కస్టడీ పిటిషన్ పెండింగ్గా ఉన్నా కూడా బెయిల్ గ్రాంట్ చేయడం అనేది చట్టాన్ని న్యాయాన్ని కాపాడడం కోసం తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.